నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా మనతో జ్యోతి ఉన్నారు జ్యోతి ఒక అందురాలైనప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఆమె జనసేన గురించి పార్టీ కోసం ప్రచారంలో తిరుగుతుండడం చూసి ఆమె అందురాలు పింఛన్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కట్ చేయడం అనేది జరిగింది సో ఇప్పటికీ ఆవిడకి కరెంట్ బిల్ వస్తుంది ఎక్కువ వస్తుంది అనే రీజన్ చెప్పి ఆవిడకి పెన్షన్ అయితే కట్ చేశారు ఇప్పటికీ కూడా ఆవిడకి పెన్షన్ అనేది రావట్లేదు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం మీ పేరమ్మా నా పేరు మఠం జ్యోతి జ్యోతి అసలు ఏం జరిగింది పెన్షన్ 3 సంవత్సరాలు బట్టి రావట్లేదు మేడం అది ఓన్లీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగిందా అవును మేడం ఎలా కట్ చేశారు ఎందుకు కట్ చేశారు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని కట్ చేస్తారు అంటే కరెంట్ బిల్లు అంతకుముందు లేని కరెంట్ బిల్ అప్పుడే పెరిగిందా దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా రీజన్ అంటే ఏమీ లేదు మేడం జగన్మోహన్ రెడ్డి వచ్చాక కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని తీసాడు మేడం అంతకుముందు అయితే వచ్చింది మేడం 2 సంవత్సరాలు బాగానే వచ్చింది మేడం 2-3 సంవత్సరాలు బట్టి తీసాడు మేడం ఫింగర్స్ పడట్లేదని 2 విధాలుగా తీసాడు మేడం అంటే కరెంట్ బిల్ నిజంగానే కరెంట్ బిల్ లేదంటే అదొక వంక చూపించారా అది వంకెండి ఇంకా ఆయనకి అదో వంకెండి ఇంకా దేనికండి ఎందుకని కరెంట్ బిల్ వస్తుందని కట్ చేస్తారు మేడం మరి దీని మీద మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టడం కానీ అన్నీ జరిగినాయండి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాం సచివాలయంకి మొత్తం అన్నీ తిరిగాం మేడం కరెంట్ బిల్లు రీజన్ చూపించి రీడింగ్ ఎక్కువ వస్తుందని తీస్తారు మేడం ఆ రీడింగ్ కూడా సరిపెట్టేశారు మేడం మా డాడీ ఆయన ఇంకా రావట్లేదు మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని పెన్షన్ వస్తుంది మేడం వస్తుందని మేము అనుకుంటున్నాం పెట్టారా మరి పవన్ కళ్యాణ్ దగ్గర దాకా తీసుకెళ్లారా పవన్ కళ్యాణ్ చేతికి డైరెక్ట్గా ఇచ్చాను మేడం వస్తుంది మేడం అంటే ఇప్పుడు అంటున్నారు కదా ఆయన పార్టీ కోసం ప్రచారంలో తిరిగాను దానికోసం కట్ చేశారని చెప్పేసి అని అన్నారు కదా నిజంగా అదే జరిగిందా లేదంటే కరెంట్ బిల్ అనేది ఒక వంక మాత్రమేనా పవన్ కళ్యాణ్ మీద ఇష్టం మీద నేను ప్రచారానికి తిరిగేదాన్ని మేడం అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా మొత్తం వైసీపీ పార్టీ వాళ్ళు అలా చేశారు మేడం పెన్షన్ తీస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మేడం ఇస్తారని చెప్పారు మేడం ఎప్పుడు పెట్టుకున్నారు మీరు కంప్లైంట్ అప్పుడే ప్రచారం స్టార్టింగ్ ముందు నుంచి పెట్టాను మేడం ఆయన జీప్ కూడా ఎక్కించుకున్నారు మేడం నన్ను పవన్ కళ్యాణ్ గారు జీప్ కూడా ఎక్కాను మేడం ఆయనకి డైరెక్ట్గా అవన్నీ మొత్తం కలెక్టర్ ఆఫీస్కి మొత్తం అందరికీ ఇచ్చాను మేడం వస్తుందని చెప్పారు మేడం వస్తుందని నమ్ముతున్నారా మీరు అవును మేడం మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేదండి ఆ అమ్మాయికి మీరు చూసారు 2 కళ్ళు కూడా అమ్మాయికి 100% డిజబిలిటీ అయినా సరే మరి నాకు తెలియదు అడుగుతానండి మరి ఈ అమ్మాయికి అయితే నిజంగా కళ్ళు కనిపించట్లేదు సాక్షాత్తు మీరు కూడా చూస్తున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నానండి మరి అందుకే కదండి ఏదో ఒక వంక పెట్టి షాక్ పెట్టి కరెంట్ బిల్ అని చెప్పి తీశారు నిజంగా ఎలాంటి వాళ్ళకి తీస్తే పుట్టగతులు ఉండవండి అందుకే పుట్టగతులు లేకుండా పోయారండి ఎందుకంటే మాట్లాడేవాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళి మాట్లాడేవాళ్ళకి హెల్ప్ చేయాలండి ఎవరైనా సరే అంతేగాని మాకు వచ్చిన పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఏమొస్తుందో చెప్పండి వీళ్ళు కోట్ల ఖజానాలు తినేస్తారండి మాలాంటి దివ్యాంగుల పెన్షన్లో పొట్ట కొడతారండి ఆ అమ్మాయి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి పెన్షన్ తీస్తారండి మాకు ఆరోగ్యరీత్యా బాగోదండి మీకులా 2 అడుగులు మేము వేయలేము మేము ఒక అడుగు వేసేటప్పటికే మాకు చెమటలు ఎక్కుతాయి అప్పుడు మాకు కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వస్తుందండి మా తల్లిదండ్రులు కట్టుకుంటున్నారు మీరైనా కడుతున్నారా మీరు కట్టరు కదండి అలా తీసేయడం అనేది చాలా బాధాకరం మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు లెటర్ ఇచ్చాం ఆల్రెడీ అది ఆన్లైన్ కూడా జరిగిందండి తనకి ఇంటికి వచ్చి తన సచివాలయంలో కూడా తంబాన్ని తీసుకున్నారు అంటే ఇప్పుడు బడ్జెట్ విడుదలైనప్పుడే కదండి పెన్షన్లు కొత్త పెన్షన్లు వచ్చేటప్పుడు తనకు కూడా పెన్షన్ వస్తుందండి నేను ఆ ప్రాసెస్ అంతా కూడా చేపించడం జరిగిందండి మరి మీకు రెస్పాన్స్ ఏమొచ్చింది రెస్పాన్సిబిలిటీ అంటే మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారండి వాళ్ళ డాడీ గారికి ఫోన్ చేస్తే వెళ్ళడం కూడా జరిగింది ఈ తంబు ఇవన్నీ తీసుకొని అన్నీ ఆన్లైన్ చేశారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు చెప్పారండి ఇలాగ ఫోన్ వచ్చింది ఇలాగ ముందుకు వెళ్ళింది ఫైల్ కదిలింది ఇంకా చెప్పారు నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఆన్లైన్ అయ్యి ఇప్పుడు విడుదల అయ్యేటప్పుడు పెన్షన్లో రిలీజ్ ఎప్పుడైతే అవుతుందో మీకు వస్తుందని కూడా చెప్పడం జరిగింది